హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం హర్విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే క్యాప్సికమ్ మిల్ మేకర్ కాజు కర్రీ అయితే చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్లో అలా 5 మినిట్స్లో ఉడికిపోయి వండేసేది మ్యాగీ అని అంటాం కదండి. అలాగే ఇది కూడా చాలా స్పీడ్గా అయిపోయే కర్రీలు ఇది ఒకటండి. క్యాప్సికమ్ని బద్దల్లా కోసి లోపల సీడ్స్ తీసేసి ఒక 3 ఆనియన్స్ని అయితే కట్ చేసి వాటిని కొంచెం ఉప్పు సాల్ట్ ఏదైనా వేసి మగ్గబెట్టుకుంటా అండి. ఈలోపు సీడ్స్ తీసిన ఈ పీసెస్ని కూడా క్యాప్సికమ్ని కూడా అందులో వేసుకొని, అదేవిధంగా మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో అయితే కొంతసేపు వేస్తాండి. అది దాంట్లో పొంగుతుంది అనమాట. లోపలనే ఆ వేడి నీళ్ళు కొంతసేపు ఉంచి ఇలా మనం నొక్కితే విడిగా నేనైతే మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇలా గుప్పుడుగా తీసుకొని పిండి పక్కన పెట్టుకుంటే అందులో ఉండే అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవి కూడా ఆనియన్స్ మగ్గిన తర్వాత క్యాప్సికమ్ అందులో వేసేసి పచ్చి వాసన వస్తుందండి. క్యాప్సికమ్ కచ్చా వాసనలాగా అది పోయేదాకా ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత టమాటాలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది దగ్గరికి అయ్యేదాకా పీసు ఉడికిందన్న మనకు తెలియదు. కొన్ని చికెన్ తందూరి చికెన్ మంచూరియా అలాంటి వాటిలో అయితే క్యాప్సికమ్ పెద్ద మగ్గక్కర్లే. కర్రీ కాబట్టి నేను తీసుకోవడం కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఈ విధంగా అంత కదిలిన తర్వాత మిల్ మేకర్ని కూడా వేసేసుకొని తర్వాత కారం అండి, పచ్చిమిరకాయలు వేసాం కదా, మనం కారం కూడా చూసుకొని కారం వేసుకోవాలండి. నేను 3 స్పూన్లు అయితే కారంను, ఒక చిన్న పసుపు వేసుకున్నాను. నానబెట్టి ఉంచిన కాజు నానబెట్టాను, ఎందుకంటే అది కొంచెం పెద్ద సైజు ఉబ్బుతుందండి. చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. క్యాప్సికమ్లో కూడా బోల్డ్ క్యాన్సర్ నివారించే గుణాలు ఉన్నాయంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. అలా చాలా ఈ విటమిన్ సి ఉంటుంది. అలాగే మూత్రపిండాల క్యాన్సర్ నివారించడంలో కూడా ఈ క్యాప్సికమ్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మిల్ మేకర్ అంటారా, సూపర్గా పనిచేస్తుందండి. ఆడవాళ్ళకి కానీ హెల్త్ విషయంలో కానీ, గర్భసంచికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే సోయా దాంతో చేస్తారు కదండి, దానివల్ల బలానికి బలం వస్తుంది. ఒక మటన్ అలా ఎలా తింటే ఎంత ప్రోటీన్స్ వెళ్తాయి బాడీకి అంత ఉంటుందంట మిల్ మేకర్లో. ఈ విధంగా మనం కాజు వేసి చేస్తే పిల్లలు కూడా లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు కానీ, ఇంటికాడ పెట్టినప్పుడు కానీ చాలా ఈజీగా తినేస్తారు, ఇష్టపడతారండి. మెయిన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దగ్గరికి మగ్గబెట్టిన తర్వాత నేను కట్టేసాను.